Yeah, hi guys. This is Naveen Chakravarti and I am from Tanali. This is my first YouTube channel and my channel name is NCC Fitness and Tech. అండ్ ఈ ఛానల్ నేను మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ నేను డైట్ రిలేటెడ్, ఫిట్నెస్ రిలేటెడ్, టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీ అందరు నచ్చేలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ కమింగ్ టు ది కంటెంట్, ఈరోజు నేను కంటెంట్ ఏం చూస్ చేసుకున్నానంటే ICMR, అదేనండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రిలీజ్ చేసిన డైటరీ గైడ్లైన్స్ గురించి ఒక 2 minutes నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ICMR అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, బట్ ఎవరైతే ఒక 2-3 members తెలియదో వాళ్ళ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ICMR అంటే నథింగ్ అండి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో మనకి నెంబర్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. అలాంటిదే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది కూడా ఒకటి. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ రిచెస్ట్ మెడికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇది డైటరీ గైడ్లైన్ ఏం రిలీజ్ చేసిందిరా బాబు అంటే, అసలు డైలీ మనం ఫుడ్ లైఫ్ స్టైల్ అనేది మనకి ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనకి ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ డిసీజెస్ రాకుండా ఉంటాయి, అవి రాకుండా అంటే మనకి ఏం తినాలి, వీటి గురించి చెప్తున్నారు వాళ్ళు. జస్ట్ వాళ్ళు చెప్పిన దాని మీద నా ఒపీనియన్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం హోల్ డే తీసుకున్న ఫుడ్లో ఖచ్చితంగా మోర్ దెన్ త్రీ టైమ్స్ అని ఎక్కువసార్లు మీల్ తీసుకోకూడదు. ఒకవేళ కనుక మీల్ తీస్తున్నా కానీ దాంట్లో ఖచ్చితంగా మీకు మిల్లెట్స్ కానీ, గీ, బటర్, పాలు, పెరుగు, గుడ్లు, గ్రెయిన్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు 7 daysలో ఒక మీల్ ప్లాన్ కనుక చూస్తే ఖచ్చితంగా కనీసం దాంట్లో 3 to 4 days అని ఆకుకూరలు ఉండాలో చూసుకోవాలని చెప్తున్నారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, షుగర్ అండ్ సాల్ట్ అనేది చాలా మితంగా ఉండాలి. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ కంప్లీట్ రిలేటెడ్ టు ప్రోటీన్ పౌడర్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ చేసేయాలి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్లో మనకి BCA అనేది చాలా రిచ్గా ఉంటుంది, బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ట్రూ. బ్రాంచ్డ్ చైన్స్ ఎమినో యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటే మనకి వెంటనే మన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ రన్లో మనకి డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లివర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని ఆధారం చేసుకుని, ఎవిడెన్స్ బేస్ చేసుకుని BCAని అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్. ఇంతకన్నా ఇంకేం లేదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఎవరైనా కానీ ఇదే ఫాలో అయితే ఫ్యూచర్లో ఎలాంటి ఇష్యూస్ ఉండవని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అండ్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ బెస్ట్ డైట్ ప్లాన్. అండ్ ప్రోటీన్ గురించి మాత్రం నేను డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇట్ ఈస్ ద బెస్ట్ వీడియో, మీకు ఖచ్చితంగా బాగా అర్థమైంది. దట్స్ ఇట్ బ్రదర్. థ్యాంక్ యూ.